నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పటాలమ్మ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పిల్లల్లోని ప్రతిభా నైపుణ్యాన్ని కనబరిచేందుకే స్వస్తిక్ కల్చరల్ సొసైటీ ట్రస్ట్ ప్రయత్నం. జనసేన పార్టీకి కార్యకర్తలు విధేయుల్లా పనిచేస్తున్నారు. సింగిల్ విండో చైర్మన్ రమణ. బండ్లపల్లి పాఠశాలలో సంబరాలు నిర్వహించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు. వార్తలను వివరాలు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ పటాలమ్మ తల్లిని ప్రార్థించినట్లు పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తర్వాత మండల పరిధిలోని ఆరటిగుంట, చిన్నకొండ చారాలలో నూతనంగా నిర్మించిన శ్రీ పటాలమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన కుంభాభిషేక మహోత్సవానికి హాజరయ్యారు. అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలకగా ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నెంబర్కు కాల్ చేయవచ్చన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి meekosam.ap.gov.in వెబ్సైట్ నందు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. పుంగనూరు పట్టణం కుమ్మరి వీధిలోని మకాన్ సమీపాన సామూహికంగా ఉచిత ఖత్నా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నౌజవాన్ ఆధ్వర్యంలో ఇస్లామిక్ సంప్రదాయంలో మగపిల్లలకు చేసే ప్రక్రియ ఇది. ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి పుంగనూరు పరిసర ప్రాంతాల నుంచి ముస్లింలు వారి పిల్లలను తీసుకొచ్చారు. సుమారు 60 మందికి సురక్షితమైన పద్ధతిలో వైద్యుల పర్యవేక్షణలో శుద్ధి చేశారు. పేదల కోసం ఈ కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా చేపడుతూ వస్తున్నట్లు వారు తెలిపారు. తర్వాత బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందజేశారు. పుంగనూరు పట్టణం మదీనా మస్జిద్ బైతుల్ మాల్ కమిటీ ద్వారా ఈ 3వ తేదీ 5వ నెల 2026 ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటలకు ఖత్మా కార్యం జరిగింది. ఈ ఖత్మా కార్యక్రమం మన ఆనవాయితీగా పూర్వకాలం నుంచి కూడా మా పెద్దలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు కూడా మేము కూడా ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో ఈ ఖత్మా కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఈ ఖత్మా కార్యక్రమం సుమారుగా మన పుంగనూరు పట్టణము మరియు సరిహద్దు పల్లె ప్రాంతాల నుంచి కూడా అందరూ వచ్చి చేసుకొని పోయినారు.
ఈ కత్మా కార్యం సుమారు 65 పిల్లలకి మేము ఈరోజు కత్మా కార్యం చేసినాము. ఈ కత్మా కార్యక్రమంలో పిల్లలకందరికీ ఉచితంగా మెడిసిను, గుడ్లు, పిండి అంతా ఈ మదీనా మసీద్ బైతుల్ మాల్ కమిటీ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇట్లు ఈ కత్మా కార్యక్రమాన్ని మన కేసీడీ ద్వారా మనం తెలియజేస్తాము. ఇట్లు మదీనా మసీద్ బైతుల్ మాల్ కమిటీ పుంగనూరు. జనసేన పార్టీ పటిష్టతకు ఆనాటి నుంచి కార్యకర్తలు నిబద్ధతతో కృషి చేస్తున్నారని సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణ పేర్కొన్నారు. పొంగనూరులో జడ్పీ అతిథి గృహంలో నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ చిన్నారాయల ఆధ్వర్యంలో మండల స్థాయి కార్యకర్తల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా వారు ప్రసంగించారు. పార్టీలోకి వారి స్వలాభం కోసం ఎంతోమంది నాయకులు వచ్చి వెళ్లినా పవన్ కళ్యాణ్ పై ఉండే అభిమానంతో కార్యకర్తలు పార్టీ కోసం విధేయుల్లా పనిచేస్తూ ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసే ప్రతి ఒక్క అభ్యర్థి గెలుపొందేలా పనిచేద్దామన్నారు. మన నాయకుడు పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత మనపై ఉందన్నారు. అలాగే పార్టీని మరింత బలోపేతం చేసేందుకు భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలపై దిశానిర్దేశం చేసినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ మరియు మండల పార్టీ అధ్యక్షులు గాజుల నరేష్, విరూపాక్షి, ఏఎంసీ డైరెక్టర్ అరుణ, మణి మొదలియార్, చైతన్య రాయల్, శివకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏ పార్టీకైనా కూడా కార్యకర్త అనేవారు ఒక పునాది లాంటి వారు. ఒక ఇంటికి పునాది ఏ విధంగా అయితే ముఖ్యమో పార్టీకి కార్యకర్త అనేవాళ్ళు అంత ముఖ్యం. ఈరోజు పొంగనూరు జనసేన పార్టీలో 2014 జనసేన పార్టీ పెట్టినప్పటి నుండి 2024 జనసేన పార్టీ అధికారంలో వచ్చే వరకు మొదటగా మేము చూసింది కష్టాలు నష్టాలు. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధన కోసం, జనసేన పార్టీ యొక్క అభివృద్ధి కోసం మేము పడింది ఫస్ట్ కష్టము నష్టమే. ఆయన యొక్క కష్టం నష్టాల్లో మేము ఆ రోజు పాల్పంచుకున్నాం. 2019 ఎలక్షన్లో ఒక వ్యక్తి మా జనసేన పార్టీ తరఫున కంటెస్ట్ చేసి ఒక వారంలోనే పార్టీ వదిలి వెళ్ళిపోతే పొంగనూరు నియోజకంలో జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారిని అభినందించే ఒక్క కార్యకర్త కూడా వెళ్ళలేకపోయాడు. ఇది మా యొక్క పొంగనూరు జనసేన పార్టీ యొక్క కార్యకర్త యొక్క బలం. జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న మా యొక్క నమ్మకం, ఆయన మీద ఉన్న మాకు ప్రేమ. కాబట్టి కార్యకర్తని మోసం చేసిన నాయకుడు ఉన్నాడేమో కానీ నాయకుడిని మోసం చేసే కార్యకర్త లేడు. ఏ పార్టీ అయినా కూడా బలపడాలంటే, ఏ పార్టీ అయినా కూడా అభివృద్ధి చెందాలంటే, ఏ పార్టీ అయినా కూడా అధికారం రావాలంటే కార్యకర్త యొక్క కృషి ఎల్లలేనిది, విలువ కట్టలేనిది. మీరు ఎక్కడైనా మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా తీసుకోండి, ఏ పార్టీకైనా కూడా కార్యకర్తలు ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో, ఎవరైతే నిస్వార్థంగా పనిచేస్తారో ఆ పార్టీ బలంగా ఉంటుంది. ఈరోజు మేము తెలియజేస్తున్నాం, మా జనసేన పార్టీ పొంగనూరు నియోజకంలో కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారు. నాయకులు రావచ్చు పోవచ్చు, మేము కార్యకర్తలు అనే వాళ్ళం చాలా బలంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నామని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు పొంగనూరులో ఏ నాయకుడితో అయినా సరే ఇక్కడున్న కార్యకర్తలు నడిచేకి సిద్ధంగా ఉన్నారు. ఆ నాయకులే కార్యకర్తలు వచ్చి నడిస్తే మేము పొంగనూరులో 2029 సంవత్సరంలో జనసేన పార్టీ అభ్యర్థిగా 2029లో జనసేన పార్టీకి ఎమ్మెల్యే సీటు తీసుకునేకి మేము అంత విధిగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఒకటి, అధినాయకుని నమ్ముకొని పార్టీని నమ్ముకొని ఉండే కార్యకర్తలు మనమందరం కూడా. రెండో రకం కార్యకర్తలు, ఒక నాయకుడు వస్తాడు, ఆ నాయకుడు ఏంటంటే కొంతమంది కార్యకర్తలు వస్తారు, ఆ నాయకుడికి ఒక పార్టీ లేకపోతే ఆ కార్యకర్తలు కూడా ఆ పార్టీ ఆ నాయకుడిని వెళ్ళిపోతారు. మనమందరం కూడా ఏ పార్టీ ఏ కార్యకర్తలు, మొదటి రకం కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం, పవన్ కళ్యాణ్ గారి అడుగులు అడుగువేస్తూ, పవన్ కళ్యాణ్ గారి ఆశయమే మన ధ్యేయంగా జనసేన పార్టీ సిద్ధాంతాలు మనం ముఖ్యంగా మనం పనిచేస్తుంటే మన లాంటి కార్యకర్తలే జనసేన పార్టీకి ముఖ్యమని తెలియజేస్తూ జై. స్థానిక ఎలక్షన్లు ఉద్దేశించి ప్రతి మండలంలో ప్రతి పంచాయతీలో లీడర్షిప్ని బయట తీసుకొస్తూ వారి ఒక లిస్టును కూడా రెడీ చేసుకొని కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపించే కార్యక్రమంగా ఈరోజు ఒక మీటింగ్ని పెట్టుకొని అందరితోనూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలానే ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధిష్టానం నియమించిన వ్యక్తులతో మాత్రమే ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వారందరితో కలిసి మండలంలో
స్థానిక నాయకత్వ లోపాలు గుర్తించి మండల కమిటీ సభ్యులను ఎవరైతే యాక్టివ్గా లేరో వాళ్ళనందరినీ కూడా ఒక నూతన కమిటీని ఏర్పాటు చేసే విధంగా ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలానే రాబో స్థానిక ఎలక్షన్లకు ముఖ్యంగా అధిష్టానం నిర్ణయించిన ప్రకారం 30% అనగా 30% కూటమిలో భాగంగా 30% షేర్ని ఎలా తీసుకోవాలి, ఎవరైతే పార్టీకి మొదటి నుంచి కష్టపడ్డారు, ఎవరైతే పార్టీని నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా గుర్తించి వారి డేటాను తీసుకొని కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపించి వారిని స్థానిక ఎలక్షన్లో నిలబెట్టేదానికి ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాము. అలానే నామినేటెడ్ పోస్టులు పొందిన వాళ్ళు వారికి ఏ విధంగా సముచిత స్థానం కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలించి వాటన్నిటిని కూడా ఒక డేటాను తీసుకొని పార్టీ కార్యాలయానికి పంపించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాబో రోజుల్లో పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఒక ఐక్యతగా ఒక యూనిటీగా ముందుకు తీసుకెళ్తామనేసి ఈరోజు మీటింగ్ని ఉద్దేశించి ఈ మీడియా పరంగా మేము తెలియజేసుకుంటున్నాము. పార్టీలోకి ఎవరు వచ్చినా కూడా మేము ఆహ్వానిస్తాము. పార్టీని బలోపేతం చేసేది మా కృషి. మేము ఇక్కడ ఉన్న వ్యక్తులు అందరం కూడా పవన్ కళ్యాణ్ గారు నియమించిన వ్యక్తులం. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నామనేసి మీడియా పరంగా నేను తెలియజేస్తున్నాము. పుంగనూరు మండలం బండ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి పబ్లిక్ ఫలితాల్లో 97% సాధించింది. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు, గ్రామస్తులు కలిసి పాఠశాల ఆవరణంలో సంబరాలు నిర్వహించారు. పాస్ అయిన విద్యార్థులతో కేక్ కట్ చేయించారు. ఉపాధ్యాయుల విద్యా బోధన, విద్యార్థుల పట్టుదల, విద్యాభ్యాసంలో ప్రణాళికతోనే ఇంత మంచి ఉత్తీర్ణత శాతాన్ని సాధించడానికి సాధ్యమైందని గ్రామస్తులు అన్నారు. జీవన్ రెడ్డి 600కు గాను 580 మార్కులు సాధించినట్లు ప్రధాన ఉపాధ్యాయులు శివశంకర్ తెలిపారు. అలాగే దిలీప్ 563, చరణ్ 563 మార్కులు తెచ్చుకున్నట్లు చెప్పారు. ఈరోజు బండ్లపల్లి ప్రభుత్వ పాఠశాల జెడ్పీఐ స్కూల్లో మండల్ టాపర్గా 96%తో అందరి మన్ననలను చొరగొన్నటువంటి పాఠశాల. అలాగే ప్రైవేటు పాఠశాలల్లో కంటే ఎక్కువగా ప్రైవేటు పాఠశాల ధీటుగా 584 మార్కులతో వి జీవన్ రెడ్డి అనేటువంటి విద్యార్థి తెచ్చుకున్నాడు మన పాఠశాలలో. అలాగే మిగతా పిల్లలందరూ కూడా చక్కగా చదివి 28 మందికి 21 ఫస్ట్ క్లాసులు తెచ్చుకున్నారు. అందరూ కూడా చాలా చక్కగా దీన్ని చదివి మంచి మార్కులు తెచ్చుకున్నారు. అలాగే ప్రైవేటు పాఠశాలలో ఉండేటువంటి పిల్లలు కూడా మా పాఠశాలలో చేరి మంచి రిజల్ట్స్ తెచ్చినారు. అలాగే దానికి టీచర్సు, హెడ్ మాస్టర్ వేణు సార్ గారు, అలాగే ఉపాధ్యాయులంతా కూడా కష్టపడితే ఈ మంచి రిజల్ట్స్ వచ్చింది. దీనికి పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు సహకరించారు. దీనికి అందుకోసం మేమందరం ఒకటే విన్నవించుకుంటున్నాము. అందరూ ప్రైవేటు పాఠశాలకు పోయేటువంటి విద్యార్థులంతా కూడా ఆలోచించండి. ప్రభుత్వ పాఠశాలలో మంచి మార్క్స్ 580 మార్కులు అంటే ప్రైవేటు పాఠశాలకు ధీటుగా హైయెస్ట్ మార్క్స్తో కార్పొరేట్ కాలేజీల్లో ఇచ్చేటువంటి క్వాలిటీ ఎడ్యుకేషను ప్రభుత్వ పాఠశాలలో ఇస్తున్నారు. కాబట్టి ఎక్కువ డబ్బులు వేస్ట్ చేసుకోకుండా, అప్పులు చేసుకోకుండా ప్రభుత్వ పాఠశాలలో చేరండి. మీకు ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ మేము ఇస్తామని మీకు గ్యారంటీ ఇస్తున్నాము. అలాగే గవర్నమెంట్ ఇచ్చేటువంటి అన్ని ప్రభుత్వ సదుపాయాలంతా కూడా ఇక్కడ ఉన్నాయి. అవి వినియోగించుకొని మంచి భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండి. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు స్వస్తిక్ కల్చరల్ సొసైటీ ట్రస్ట్ వారు మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం పుంగనూరు పట్టణంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో ట్రస్ట్ వారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మొదట జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాజీ కౌన్సిలర్ దేశాది ప్రకాష్, పుంగనూరు పెయింటర్స్ అసోసియేషన్ సంఘ నాయకులు భాస్కర్, డాన్స్ మాస్టర్ బాలాజీ ఇలా పలువురు ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకొని పిల్లల్లో దాగి ఉన్న వివిధ
నైపుణ్యాలను కనబరిచేందుకు ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన స్వస్తిక్ కల్చరల్ సొసైటీ ట్రస్ట్ వ్యవస్థాపకులు రేవంత్ మరియు సభ్యులను అభినందించారు. ప్రస్తుత సమాజ పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమన్నారు. ఈ రోజు జరిగిపోతుందంటే మన పనుల్లో చాలా ఆనందంగా ఉంది. ఆ ఆనందంతో మొదట మనం సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏ మొదలు పెట్టినా జ్యోతి పద్ధతిలో చేసి మొదలు పెట్టుకున్నాం. సో కొద్ది క్షణాల కార్యక్రమం మొదలై మొదట పాటల పోటీ జరుగుతున్నది. డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ అండ్ చెస్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఒకటి జరిగిన తర్వాత డాన్స్ కల్చరల్ యాక్టివిటీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కళాకారులు. సో మీరందరూ రెడీగా ఉండాలని కోరుతున్నాం. చిత్రలేఖనం, చదరంగం, పాటలు పాడటం, నృత్య ప్రదర్శన వంటి కార్యక్రమాలను నిర్వహించగా పట్టణంతో పాటు వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి పిల్లలు హాజరయ్యారు. చిన్నారులు ప్రదర్శించిన తమ కళలతో ఆకట్టుకున్నారు. స్వస్తిక్ కల్చరల్ సొసైటీ ట్రస్ట్ వారు నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరి నోట బల అనిపించుకుంది.
హెడ్లైన్స్ మరోసారి. పటాలమ్మ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పిల్లల్లోని ప్రతిభా నైపుణ్యాన్ని కనబరిచేందుకే స్వస్తిక్ కల్చరల్ సొసైటీ ట్రస్ట్ ప్రయత్నం. జనసేన పార్టీకి కార్యకర్తలు విధేయుల్లో పనిచేస్తున్నారు. సింగిల్ విండో చైర్మన్ రమణ. బండ్లపల్లి పాఠశాలలో సంబరాలు నిర్వహించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.